గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. You are very grateful or you're always available to Taman garu annadi. Ante is that the sense of gratitude you carry? Not or because of this song. Yes, 30% of my gratitude might be because of this song. okay. But more than that, on a personal level, ఏంటి సాకేత్ నీకు తమన్ గారికి ఉన్న పర్సనల్ లెవెల్ ఆఫ్ అటాచ్మెంట్ ఏంటి, ఎమోషనల్ బాండింగ్? జనరలీ కొంచెం క్లోజ్ అయ్యారు. అంటే ఆయన టీం మొత్తంలో కొంచెం మనం కోతి వేషాలు తెలుసు కదా, మేబీ అవి నచ్చినట్టున్నాయి. రారా ఈజ్ వెరీ క్లోజ్ లైక్ అన్ ఓన్ బ్రదర్. బట్ ఎక్కడ నాకు ఆయన నన్ను ఒక ఓన్ బ్రదర్గానే ట్రీట్ చేస్తున్నారన్నది తెలిసింది అంటే ఐ మెట్ విత్ అ వెరీ మేజర్ యాక్సిడెంట్. ఐ వాజ్ గోయింగ్ టు అ షో ప్రాపర్గా శ్రీరామనవమి రోజు భద్రాచలంలో ప్రోగ్రామ్కి వెళ్తూ మిట్ట మధ్యాహ్నం వి మెట్ విత్ అన్ యాక్సిడెంట్. మమ్మీ వాళ్ళు స్టేజ్ మీద ఉన్నారు, ఎల్ఎంఏ షో చేస్తున్నారు డాడీ, వాళ్ళకి చెప్పలేను. సో అక్కడికక్కడ మమ్మల్ని కామినిని అదేటో తీసుకెళ్లారు. మేజర్ యాక్సిడెంట్, వెరీ మేజర్, అంటే వెరీ మేజర్ అనమాట, లైఫ్ అండ్ డెత్ యాక్సిడెంట్. అక్కడికి వెళ్ళాము. నేను ముందు రోజు నైట్ నాకు ఏదో షో ఉండింది, సో ఐ డెంట్ స్లీప్. లేదు, సో మై ఫ్రెండ్ వాజ్ డ్రైవింగ్. తను కొత్త కార్ కొన్నాడని చెప్పి మేము తన కార్ పూజగా చేపిద్దాం శ్రీరామనవమి కదా అని. ఇఫ్ హీ వాజ్ నాట్ దేర్ ఇస్ నో సాకెట్ టుడే. అంత ఎక్స్పర్ట్ డ్రైవర్ కాబట్టి బతికాము. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ డ్రైవింగ్, చెల్లి ముందర కూర్చొని ఉంది, నేను వెనకాల పడుకొని ఉన్నా, నాకు నిద్ర లేక బర్త్ మీద ఇలా పడుకొని ఉన్నా. ఒక ఆయిల్ ట్యాంక్ ఇండికేటర్ వేయకుండా వచ్చేసింది. ఇట్ వాజ్ అ 4-way రోడ్, ఆబ్వియస్లీ హైవే 100 మీద ఉన్నాం. మిట్ట మధ్యాహ్నము, సమ్మర్, ఏప్రిల్ 14th ఈజ్ ద డేట్. బండి వేడి మీద ఉంటుంది, ఆయిల్ ట్యాంక్కి గుద్దితే బ్లాస్టే. బ్రేక్ వేసి రైట్కి గుంజాడు, ఫుట్పాత్ నుంచి అటువైపు వెళ్ళాం. అప్పటికి ఆగాం. అక్కడి నుంచి ఒక బండి రాకపోయి ఉంటే ఏమయ్యేది కాదు, చిన్న బంపర్. అక్కడి నుంచి బండి వచ్చింది, XUV 700 గుద్దితే చెల్లికి కాలు ఫ్రాక్చర్, ఇదంతా లిగమెంట్ టైర్, అంత బ్రూసెస్, తనకి బ్రూసెస్. నేను ప్రాపర్ ఒక ఆమ్లెట్ ఫ్లిప్ చేస్తారు కదా, అలా బ్యాక్ సీట్లో పడుకొని ఉన్నా, ఫ్లిప్ అయ్యి మధ్యలో పడ్డా. ఆ బంప్ ఉంటుంది కదా కింద 2 సీట్స్ మధ్య, దట్ హిట్ మై స్పైన్. సో వెరీ మేజర్ స్పైన్. ఆన్ స్ట్రెచ్చరే, నేను లేచి నిలబడే పరిస్థితి లేదు, ఎత్తి తీయడమే, లైక్ ఫర్ 1 week ఆఫ్టర్ దట్ 10 days. అప్పుడు ఐ కుడెంట్ టెల్ ఎనీబడి. డాడ్ వాజ్ ఆన్ స్టేజ్, చెల్లి వాజ్ క్రైయింగ్. సో అక్కడ లోకల్గా ఉన్న కామినీకి తీసుకెళ్తే ఈయనకు స్పైన్ ఇంజరీ అయింది, మా దగ్గర MRI లేదు, తొందరగా హైదరాబాద్ తీసుకెళ్ళండి పెద్ద హాస్పిటల్కి, పారాలిసిస్ కూడా రావచ్చు అన్నారు. మనం యాజ్ యూజువల్ ఓకే, వస్తే వచ్చిందని చిల్లు, వస్తే వచ్చింది, కూల్గా వెళ్ళు, మెల్లిగా వెళ్ళు, ఏం పర్లేదు. దెన్ ఐ వాజ్ కాలింగ్ మై డాడ్, మై మామ్, ఎట్లా అవుతాను షో, ఇప్పుడే వచ్చాము, భద్రాచలం హోటల్లోకి వచ్చాము, ఇవన్నీ చెప్తున్నావు కానీ నాకు యాక్సిడెంట్ అయిందని చెప్పట్లా. దెన్ ఐ కాల్డ్ శ్రీకృష్ణ అన్న షో ఆగిపోయేటట్టుంది, బికాజ్ ఇద్దరు సింగర్స్కి, మేల్ అండ్ ఫీమేల్, యాక్సిడెంట్ అయింది. ఎవరైనా సింగర్స్ని సెట్ చేసి పాపం ఆ షోకి పంపివా, బికాజ్ ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తుంటారు అని చెప్తే ఈ మనిషి ఊరుకోకుండా తమన్ గారు చెప్పాడు. పక్కనే ఉన్నాడు అప్పుడు తమన్ గారి పక్కన. అప్పటికే బై దెన్ యు నో తమన్ గారు వెరీ 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 వెల్. అప్పటికే ఐ సంగ్ జవాన్, సంగ్ శివలింగ, సంగ్ మెనీ సాంగ్స్. సో అండ్ అప్పటికి వీ వర్ లైక్ ప్లేయింగ్ క్రికెట్ టుగెదర్, ఎవ్రీథింగ్. సో ఇమీడియట్ ఏంటి సాకేత్కి అయిందా అని చెప్పి త్రివిక్రమ్ గారి కంపోజింగ్లో ఉన్నారు అప్పుడు. హీ రిక్వెస్టెడ్ త్రివిక్రమ్ గారు స్టాప్ ద కంపోజింగ్, స్ట్రైట్గా హీ కేమ్ టు ది హాస్పిటల్ సన్షైన్. నేను కూడా నా అంబులెన్స్ రీచ్ కాకముందే ఆయన ఉన్నారు అక్కడ. అండ్ హీ మేడ్ ష్యూర్ MRI అయిపోయింది, ఎవ్రీథింగ్. ఈ లోపల గురువారెడ్డి గారితో మాట్లాడి, అక్కడ హాస్పిటల్తో మాట్లాడి, ICUలో మీరు నమ్మరు ఒక 10 మంది ఉన్నారు, బికాస్ తమన్ గారు అక్కడ నిలబడి ఉన్నారు. అవన్నీ చేసి హీ వాజ్ సో కైండ్. నాకు అవన్నీ హీ వాజ్ దేర్. ఎటువంటి ఇష్యూ లేదు అన్నది తెలుసుకున్నాక నైట్ 10:30 or 11 హీ లెఫ్ట్. హీ కేమ్ ఎట్ 4:35. ఎవరు ఉంటారు? యాక్సిడెంట్ అయింది, కొద్ది చిన్న పేరున్న చిన్న సెలబ్రిటీసే ఒక యాక్సిడెంట్ అయిందని వెళ్ళి ఒక 1/2 hour 1 hour ఉండి వాళ్ళ పేరెంట్స్ వచ్చేంత వరకు ఉండి, జాగ్రత్త అండి ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతారు. మేడ్ ష్యూర్ హీ వాజ్ దేర్.
హీ డెంట్ అలౌ మై డాడ్, మీరు రిలాక్స్ అవ్వండి బయట, నేను చూసుకుంటాను. అప్పటికి ఇంకా తెలీదు వాళ్ళకి. డాడీకి అప్పుడు నేను ఫోన్ చేసి షో అయిపోయింది రా, సూపర్ హిట్ అయింది, మీ షో ఎప్పుడు స్టార్ట్ అంటే ఓకే వెరీ గుడ్, మేము ఇంకొక హాఫ్ అన్ అవర్లో సన్షైన్ రీచ్ అవుతాము, మీరు బయలుదేరండి, చిన్న యాక్సిడెంట్ అయిందని అప్పుడు చెప్పాను నేను. సో డాడీ వాళ్ళు కూడా మేము వెళ్ళిన తర్వాత రీచ్ అయ్యారు, బట్ తమన్ గారు ఇంకా ముందే ఉన్నారు. అంత అట్లాంటి మనిషిని నేను చూడలే. వెన్ హిస్ టీమ్ ఈజ్ ఇన్ సమ్ ప్రాబ్లమ్, ఆయన నిలబడతాడు ఇలా. సో మేబీ అక్కడ ఆ రోజు అంత కట్ చేస్తే తర్వాత నేను ఇంటికి తీసుకెళ్లారు, డిశ్చార్జ్ చేశాము, బెడ్ మీదే ఉన్నాను, ఐ కుడెంట్ వాక్. సో ఈవెన్ టు ద వాష్రూమ్ ఐ కుడెంట్ గెట్ అప్. పడుకున్నా, ఇంటికి 10 మంది జనాలు 20 మంది జనాలు రావడం, పరామర్శించడం, సేమ్ రివైండ్ ప్లే స్టోరీ చెప్పడం నా వల్ల కాలే, నేను స్టూడియోకి వెళ్ళిపోతున్నా అని చెప్పి స్టూడియో రూమ్లో బెడ్ వేసుకొని, అప్పటికి నా మూవీ, నేను ఒక మూవీకి మ్యూజిక్ చేస్తున్నా, మూవీ ఫైనల్ మిక్స్లో ఉంది, పడుకొనైనా మిక్స్ చేసుకుందాం అని చెప్పి స్టూడియోకి వెళ్ళిపోతుంటే తమన్ గారు అన్నారు, నువ్వు మూవీ గురించి మర్చిపో, ఐ టేక్ కేర్, కావాలంటే నేను మిక్స్ చేసి ఇస్తా అన్నారు. ఈ బీయింగ్ అ టాప్ మ్యూజిక్ డైరెక్టర్, ఒక చిన్న మూవీ, ఒక చిన్న, నీకెందుకు, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్, నేను నీ మూవీ మిక్స్ చేస్తానన్నాం, అది ఎంత పెద్ద మాట. అది రెండో పాయింట్. నేను స్టూడియోలో ఉన్న ప్రతిరోజు నాకు పార్క్ అయితే నుంచి షెఫ్కి స్పెషల్గా చెప్పి కిచిడీలు వచ్చేవి, ఫుడ్ 3. స్టూడియోకి కూడా వచ్చి టార్చర్ పెడుతున్నారన్న, నా వల్ల అవ్వట్లేదు అని నేను ఒక మాట ఫోన్లో అంటే ఓకే అని చెప్పి కాల్ కట్ చేసి, సరే ఒక 5 minutesలో వాట్సాప్ చూసుకో, ఫోన్ నీ దగ్గర పెట్టుకో అన్నారు. గోవా టికెట్లు వేశారు, వీల్ చైర్ పెట్టి టుక్ మీ టు బీచ్ రిసార్ట్, అక్కడే ఉంచారు. ఏం లేదు, నా పని ఏం లేదు, లేవడం, అప్పటికి నేను కొంచెం దీని మీద వరకు వచ్చాను అనమాట, సపోర్ట్ చేతి కర్ర వరకు వచ్చాను. సో లేవడం, వాష్రూమ్ యూజ్ చేయడం, రావడం, అలా విల్లా బయటికి రాగానే బీచ్, అలా కొంచెం మనశ్శాంతి ఇచ్చారు. ఎవరు చేస్తారు ఇవన్నీ? మనుషుల్లో కూడా ఇంత మంచి వాళ్ళు ఉంటారా? సో ఇక్కడ నేను ఫస్ట్ అందుకని నేను ఆయన్ని, సో అందుకని నీకు తమన్ గారు అంటే అంత ఒక స్పెషల్ కార్నర్ ఆఫ్ యువర్ హార్ట్. Yes. హి ఆల్వేస్ హోల్డ్స్ అ హై పొజిషన్. సెంటర్ ఆఫ్ మై హార్ట్, కార్నర్ కూడా కాదు, నాట్ కార్నర్ ఆల్సో, సెంటర్ ఆఫ్ యువర్ Center. హార్ట్. సో యు బోత్ ఆర్ లైక్ బ్రదర్స్ అన్నట్టే. బ్రదర్స్, ఇంకా ఓన్ బ్రదర్స్ లాగా, ఇంకా ఓవర్ ద టైం, ఇంకా దాని తర్వాత వి బికేమ్ లైక్ ఓన్ బ్రదర్స్. ఇంకా ఎటువంటి లీవింగ్ వర్క్ ప్రొఫెషనల్గా ఓకే, ఎవ్రీబడి నోస్ ఆర్ ట్రావెల్, లీవింగ్ వర్క్ ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా, బయటికి వెళ్ళాలన్నా, తినాలన్నా, ఎనీథింగ్ ఫస్ట్ కాల్ నాకు వస్తుంది. సూపర్. నాకు కూడా ఏ అవసరం ఉన్నా ఫస్ట్ కాల్ ఆయనకి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, కోవిడ్ టైంలో అమ్మకి కొంచెం సీరియస్గా వచ్చింది, సెకండ్ టైం కూడా వచ్చింది. ఆ టైంలో అసలు మాకు ఎక్కడ ఏమీ దొరకనప్పుడు 1 phone call అండ్ హీ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ ఫర్ మై మామ్. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. హీ హోల్డ్స్ అ వెరీ హై పొజిషన్. వెరీ హై, వెరీ హై. గ్రేట్, గుడ్ టు నో ఆల్ దోస్ థింగ్స్. దెన్ మళ్ళీ నీ మ్యూజికల్ జర్నీ కంటిన్యూ చేస్తే, తమన్ గారితో నీకున్నటువంటి ఆ రిలేషన్ అర్థమవుతోంది. సో ఆ సాంగ్ కూడా ఒకసారి పాడాలి మా ప్రోగ్రామ్ లో. ఎవ్రీ సాంగ్ వి టాక్ అబౌట్ నువ్వు పాడాలి. ఓకే, మనకి రైట్స్ లెఫ్ట్స్ స్ట్రైట్స్ ప్రాబ్లం లేవుగా. అస్సలు లేవు, నువ్వు హ్యాపీగా పాడొచ్చు. ఓకే. సిత్తరాల సిరపడు, సిత్తరాల సిరపడు, ఉత్తరాన ఊరి శివర సిత్తరాల సిరపడు, గండు పిల్లి సూపులతో గుండెలోన వచ్చాడు. సూపర్, లవ్లీ. థ్యాంక్ యూ. ఓకే,